ఇక అసెంబ్లీలో ఢిల్లీ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 15 నెలల్లో 32 సార్లు ఢిల్లీ వెళ్తానని, 3 సార్లు దేశ ప్రధానిని కలిశానన్నారు. మరో 300 సార్లైనా వెళ్తానంటూ చెప్పుకొచ్చారు. అయితే తాను బీఆర్ఎస్ వారిలా చీకట్లు ఎవరి కాళ్ళు పట్టుకోలేదన్నారు. దేశ ప్రధాని ఏ రాష్ట్రానికైనా పెద్దన్నేనని, కేంద్రంతో సత్సంబంధాలు ఉండాలని తెలిపారు. అనంతరం దేశ ప్రధానిని గౌరవించే సంస్కారం తనకుందంటూ సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ రోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఢిల్లీకి పోయినా కలిసిన నరేంద్ర మోడీ గారిని, దేశ ప్రధానమంత్రి. ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించే సంస్కృతి నాకున్నది, మీకు లేకపోవచ్చు. మీరు కేసుల కోసమే చీకట్లు గెలుచుకుంటూ ఉండొచ్చు. మీరు మీ సంపాదనను కాపాడుకోవడానికి మీరు ఎవరైనా కాళ్ళు పట్టుకోవచ్చు. నాకే ఉంది, బాజాప్తా కలిసిన బడేబాయ్ అన్నాడు. ఎస్, ఆన్ ద ఫ్లోర్, ఆన్ రికార్డ్. నేను మళ్ళొకసారి చెప్పదలుచుకుని, దేశ ప్రధానమంత్రి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా పెద్దన్న లాంటి వాడే. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల కూడికనే కేంద్రము. రాష్ట్రాలలో ఉండే ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడుకు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది. ఇందులో రాజకీయం ఏముంది అధ్యక్ష? రాజకీయాలు వచ్చినప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. నా పార్టీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు నా పార్టీ విధానం మాట్లాడతా. ప్రభుత్వం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన సహకారం తీసుకుంటా. వెళ్ళినప్పుడు శంకర్ వచ్చిండు మిత్రుడు కొన్నిసార్లు. పిల్లలు చూస్తే మహేశ్వర్ రెడ్డి గారిని అయినా తీసుకొని వెళ్తా. ఒకవేళ వాళ్ళు పరిచయాలు ఉన్నాయి, దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడతాను. కిషన్ రెడ్డి గారిని 4 సార్లు కలిసినాం, మాట్లాడినాం, 5 సార్లు మాట్లాడినాం. నాకేముంది అధ్యక్ష? ప్రజలు నిర్మలా సీతారామన్ గారిని, లేకపోతే అమిత్ షా గారిని, అందరినీ కలిసిన అధ్యక్ష. నేను కలవని మంత్రి ఎవరైనా కేంద్రంలో ఉన్నాడా? ఈ తెలంగాణ రాష్ట్రానికి సాధించుకోవాల్సిన అనుమతుల విషయంలో, నిధుల విషయంలో కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసిన, ప్రధానమంత్రి గారిని కలిసి నివేదికిచ్చి అక్కడి నుంచి మంత్రులకు పంపించి మంత్రులతోని ఫాలో అప్ చేసి, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ, ఒక క్లర్క్ కంటే ఎక్కువ ప్రతి టేబుల్ దగ్గరకు పోయి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన వాటి కోసం నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష. తప్ప నేను పోయి వచ్చినందుకు నేను సాధించింది వరంగల్ ఎయిర్పోర్ట్ నేను తెచ్చింది కాదు అధ్యక్ష. రీజనల్ రింగ్ రోడ్ నార్త్ ఉత్తర భాగం టెండర్లకు వచ్చింది నా వల్ల కాదు అధ్యక్ష. 4,000 కోట్ల ప్రపంచ బ్యాంక్ హెల్త్ ప్రాజెక్టు అప్రూవల్ తీసుకొచ్చింది నేను కాదు అధ్యక్ష. డిఫెన్స్ ల్యాండ్స్ ఎక్స్చేంజ్ కంటోన్మెంట్ లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటి నుంచి 20 ఏళ్ల నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కంటోన్మెంట్ లో డిఫెన్స్ ల్యాండ్స్ రాలేదు అధ్యక్ష. వీళ్ళు 10 ఏళ్లు కూడా తేలేకపోయారు అధ్యక్ష. నేను పోయి ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారిని కలిసి, రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి, ఉత్తర తెలంగాణ మొత్తం అక్కడికి వస్తేనే బాటిల్ నెక్ అవుతుంది. రాజీవ్ రహదారి నుంచి మొదలు పెడితే అక్కడి నుంచి వస్తే ట్రాఫిక్ అంతా అక్కడ జామ్ అవుతుంది. మీరు ఇవ్వాల్సిందే అనుమతి అని వాళ్ళని అడిగితే, రాజ్నాథ్ సింగ్ గారు పెద్ద మనసు చేసుకొని 160 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూ బదలాయింపు తెలంగాణ రాష్ట్రానికి చేసినప్పుడు నేను అభినందించొద్దు అధ్యక్ష రాజ్నాథ్ సింగ్ గారిని? తప్పేముంది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం ఒక మంత్రి సహకరించినప్పుడు ఆ మంత్రి మాకు సహకరించిందని చెప్పడానికి బేసిజాలు ఎందుకు అధ్యక్ష? విధానపరమైన అంశాలలో మాకు వేరే అభిప్రాయం ఉండొచ్చు, కానీ అభివృద్ధికి వచ్చినప్పుడు తెలంగాణకు సహకరించిన వాళ్ళను మనం ఎందుకు అభినందించు? సమయపాలన జరగదు, సమస్యలకు పరిష్కారం జరగదు. ఏదేమైనా పెద్దల కూనంనేని సాంబశివరావు గారు ఏదైతే సూచన చేసిండ్రో తప్పకుండా ప్రజాప్రతినిధుల గౌరవం ఉంటుంది. సమయం ఇస్తాము. పేషీలు ఉండే అధికారులతో కొంచెం కోఆర్డినేట్ చేసుకొని ఇంకా నేను జాగ్రత్తగా పనిచేస్తున్నాను, కానీ అది సిస్టమేటిక్గా లేదనే సూచన ఉంది. డెఫినెట్గా వాటిని తీసుకుంటాను. ఏదేమైనా గవర్నర్ గారి ప్రసంగ ధన్యవాద తీర్మానంలో అందరూ పాల్గొని అభిప్రాయాలు చెప్పి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చిన వాళ్లకు, ప్రభుత్వం పట్ల నిరసన వ్యక్తం చేయడం కూడా ప్రజాస్వామ్యంలో ఒక భాగమని నమ్మే పార్టీ ప్రభుత్వం. దీన్ని ఏకగ్రీవంగా మీరు ఆమోదించి భవిష్యత్ కార్యాచరణకు సభను ఇంకా ఆదర్శంగా నడుపుకోవడానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ దీన్ని ఆమోదించాల్సిందిగా తమరి అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.